ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచి సేవలో భగవద్ రామానుజుల దివ్య దర్శనం. తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవ వైభవం. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి విశేష కైంకర్యం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు. తిరుపతిలో శ్రీ రామానుజుల వారికి తిరుచి ఉత్సవం. శిక్షణ కార్యక్రమాలతో పటిష్టవంతంగా శ్రీవారి సేవకుల సేవలు. శ్రీవారి సేవలో వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దిశానిర్దేశం. ప్రయోగాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానంతో పాదరక్షల కేంద్రం. భక్తులకు ఉపయుక్తంగా టీటీడీ అమూల్యమైన సేవలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని శ్రీవారి ఆలయంలో బంగారు తిరుచిపై వేంచేపు చేసి విశేషంగా హారతులు సమర్పించారు. ఆపై రామానుజుల వారికి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగాల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిల తీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి సందర్భంగా శనివారం సుగంధ భరిత అభిషేక సేవ కన్నుల పండుగ జరిగింది. ప్రత్యేక పీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి సేవకు మరింత వన్నె తెచ్చేలా టీటీడీ ప్రణాళికలను రచించింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. తిరుమల చరిత్ర, శ్రీవారి వైభవంపై శ్రీవారి సేవకులకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు శ్రీవారి సేవ పటిష్టతపై పలు సూచనలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి శ్రీవారి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, వారందరికీ ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాక వైద్య విద్య, ఇంజనీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.
ప్రవాసాంధ్రులకు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు గాను ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలన్నారు. ఇప్పటికే మరింత మెరుగైన శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర సంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారని, సదరు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్దాలని సూచించారు. శ్రీవారి మహాత్మ్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవ విధి విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ జిల్లా స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ, తిరుమలలోనూ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, డీన్ అల్లాడి మోహన్, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, అన్నదానం డిప్యూటీఓ రాజేంద్ర కుమార్, ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. యలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం నిత్యం శ్రీవారి నామామృతంతో వేలాదిగా తరలివచ్చే ఆ స్వామి భక్త కోటితో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. కొండకు అధిక సంఖ్యలో తరలివచ్చే స్వామివారి భక్తులకు టీటీడీ ఆత్మీయ ఆతిథ్యంతో అమూల్యమైన సేవలను అందిస్తూ వారి మన్ననలను చూరగొంటోంది. ఈ క్రమంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇటీవల ప్రారంభించిన నూతన పాదరక్షల కేంద్రం భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా మారింది. ఆ వివరాలు మీకోసం. తిరుమలను పవిత్ర సాలగ్రామ శిలగా భావించిన భగవద్ రామానుజాచార్యుల వారు మోకాళ్లతో కొండను ఎక్కారు. అణువణువు శ్రీనివాసుడి దివ్యత్వం ఉట్టిపడే సప్తగిరులను భక్తులు పూజనీయంగా భావిస్తారు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల మాడవీధులలో భక్తులను పాదరక్షలతో అనుమతించారు. తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షిస్తూ, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, వారికి సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ అనేక ప్రదేశాలలో ప్రత్యేకంగా పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల పాదరక్షల సంరక్షణకు టీటీడీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాదరక్షల భద్రతకు తగు చర్యలను చేపట్టింది. తిరుమలలో వైకుంఠం 1, 2 మధ్యలో సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అందుబాటులో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 2 నెలల ముందు ప్రయోగాత్మకంగా పాదరక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రాక్ ఐటీ ఏజెన్సీ ద్వారా పైలట్ ప్రాజెక్ట్గా సాంకేతిక పరిజ్ఞానంతో RFID విధానం ద్వారా పాదరక్షల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు పాదరక్షల కేంద్రం కౌంటర్కు వెళ్లి తమ పాదరక్షలు అందజేస్తే వారి పేరు, సెల్ ఫోన్ నెంబర్, వారికి సంబంధించి ఎన్ని జతల పాదరక్షలు ఉన్నాయి నమోదు చేసుకుని వారికి RFID బ్యాగ్ను కేటాయించి అక్కడి ర్యాక్లలో భద్రపరుస్తారు. భక్తులకు బార్కోడింగ్ విధానం ద్వారా రసీదును అందజేస్తారు. శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన వారికి ఈ పాదరక్షల కేంద్రంలో బార్కోడింగ్ ద్వారా స్కాన్ చేయగానే పాదరక్షలు ఏ ర్యాక్లో ఉన్నాయో వెంటనే తెలుస్తుంది. అక్కడి సిబ్బంది భక్తులకు సత్వరమే పాదరక్షలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇటీవల సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన పాదరక్షల కేంద్రాన్ని సందర్శించారు. పాదరక్షల కేంద్రం పనితీరును గమనించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మరో 3 ప్రదేశాలలో తిరుమలలో నూతనంగా పాదరక్షల కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ప్రాంగణం, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం, కృష్ణతేజ గెస్ట్ హౌస్ ప్రాంగణాలలో నూతన పాదరక్షల కేంద్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. నమో వెంకటేశాయ. చెప్పుల మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. అంతకుముందు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత వెతుక్కోవడం చాలా కష్టమయ్యి దాదాపు వీక్లో ఒక ట్రక్, ఒక లారీ చెప్పల్స్ వస్తూ ఉండేవి. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఏజెన్సీ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇది లాస్ట్ 1.5 months 2 months నుంచి నడుస్తుంది.
ఈరోజు వచ్చి చూడటంతో చాలా బాగుంది. దాదాపు లెస్ దాన్ 2% వేస్టేజ్ ఇప్పుడు ఉంది. మన వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు చెప్పుల్స్ తీసుకోలేదు రీజన్ ఏంటని మనం మళ్ళీ మన దగ్గర ఫోన్ నెంబర్తో ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడం ఏంటంటే మాకు ట్రైన్ టైం అయ్యో లేకపోతే ఫ్లైట్ టైం అయ్యో మేము వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. వీక్లో ఓన్లీ 10 మంది మాత్రమే అలా చేయడం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక ట్రక్ ఉండి మిగిలిపోయారు. దీనికి సింపుల్ టెక్నాలజీ, మనం లగేజ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో RFID సిస్టము, అదే RFID సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన బ్యాగ్కి RFID ట్యాగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పుల్స్ వేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పుల్స్ ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది. తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకు ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ని స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుద్ది, ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళ చెప్పుల్స్ ఉన్నాయని. అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది సక్సెస్ కావడంతో ఇంకొక 3-4 ప్లేసెస్లో కూడా టేకప్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా ఆఫీసర్ చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు. ఇది భక్తులకు కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇది రకంగా దీనివల్ల 2 ప్రయోజనాలు, వేస్ట్ అనేది తగ్గించవచ్చు. ఇంకోటి భక్తులు కూడా వాళ్ళ చెప్పుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. కొంతమంది రకరకాల చెప్పుల్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి, అవి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోవడం జరుగుతుంది. టీటీడీకి కూడా ఓ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ బీన్ డన్. అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా 3 ప్లేసులు, అన్నప్రసాదం దగ్గర ఒకటి, ఇక్కడ నారాయణగిరి దగ్గర ఒకటి, ఇంకోటి కృష్ణశైలి దగ్గర. అక్కడ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పిలిగ్రిమ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ 3 ప్లేసెస్లో కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. అది కూడా అయితే చాలా వరకే ఎక్కడా కూడా ఎక్కడ టెంపుల్స్లో కూడా ఎక్కడా కూడా ఇండియాలో ఇటువంటి సిస్టమ్ లేదు. ఇది ఒక్కసారి సక్సెస్ అయితే మేము అన్ని మఠాల వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి. చెప్పులు అనేది అదొక వేస్ట్గా కన్వర్ట్ కాకుండా ఎవరైతే చెప్పులు వేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకొని వెళ్తే అందరికి కూడా మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. పాదరక్షల కేంద్రం వద్ద పాదరక్షలు అందజేస్తున్న భక్తులు, తీసుకుంటున్న భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన పాదరక్షల కేంద్రం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని వెల్లడిస్తూ టీటీడీ అందిస్తున్న వెలకెట్టలేని సేవలను ప్రశంసించారు. నా పేరు ధనరాజ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, తెలంగాణ. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ వచ్చాను తిరుపతికి. బట్ ఎప్పుడైనా సరే ఫుట్వేర్ అనేది మనం వదిలిపెడితే మిస్అండికేషన్ అయ్యేది, ఎక్కడైనా మిస్ అయిపోయేది చెప్పులు మనకి. బట్ ఈసారి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, కొత్తగా సిస్టమ్ పెట్టారు, ఒకటి ఉచిత చెప్పులు అనేది సేఫ్గా పెట్టారు. బట్ ఇది చాలా బాగుంది. నేను లాస్ట్గా 2-3 టైమ్స్ నుంచి చూస్తున్నాను కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నేను. ఇది చాలా బాగుందండి. మనం రాగానే మనం నెంబర్ తీసుకుంటున్నారు, నెంబర్ తీసుకున్న తర్వాత మనకు బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగులో మన చెప్పులు ఎన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ఉంటాయని దాంట్లో వేసేసి సేఫ్గా మన లోపల భద్రంగా పెడుతున్నారు. మళ్ళీ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మన చెప్పులు మనకు రిటర్న్ ఇస్తున్నారు. దాంతోపాటుగా మనకు టోకన్ కూడా ఇస్తున్నారు. ఈ టోకన్ త్రూ మనం ఆ చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమేటిక్ అనేది చాలా బాగుందండి. నమో వెంకటేశాయ నమః. ओम वेंकटेश्वराय नमः। हमें यहाँ का सिस्टम बहुत अच्छा लगा। हमारा यहाँ पर फ्री में चप्पल रखा गया है, सिस्टम बहुत अच्छा है। यहाँ का सारा सिस्टम बहुत अच्छा है। हम दिल्ली से आए हैं, हमारा नाम पूनम है और ये भैया बहुत अच्छे हैं जिन्होंने हमारा फ्री में स्लिप रखा, चप्पल रखा और स्लिप भी दिया है, वो भी बहुत अच्छे हैं और हमको सिस्टम बहुत अच्छा लगा। నమస్తే అండి, నా పేరు శ్వేత, తెలంగాణ హైదరాబాద్ నుండి వచ్చాను. సో ఇంతకుముందు చెప్పులు అనేవి రోడ్ సైడ్కి పెట్టేసి చెప్పులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోతుండే. బట్ ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు, మంచిగా ఫ్రీ షూ కీపింగ్ స్టోర్ అని చెప్పేసి.
ఇప్పుడు బాగుంది ఇది. మనకు ఒక బ్యాగ్ ఇస్తారు, వెళ్ళి అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ మనకు ఒక బ్యాగ్ ఇస్తారు అండ్ ఒక స్కానర్ ఇస్తారు. మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. वेंकटेश्वराय नमः। हम तिरुपति सेकेंड टाइम आए हैं, दिल्ली से आए हैं और इस बार हमने देखा कि हमारे जूते चप्पल बहुत अच्छे तरीके से इन्होंने सेफली अपने पास सबमिट किए हैं और हमें एक पर्ची भी दी है जिस पे QR कोड है। हम उसको स्कैन करके इनसे बात कर सकते हैं कि हमारे जूते चप्पल सेफ़ हैं या नहीं है। हम रास्ता भूल गए तो इनसे पूछ सकते हैं। काफ़ी अच्छा लगा ये चीज़। थैंक यू। ఓం నమో వెంకటేశాయ. మేమైతే తిరుపతికి అయితే మేము నకరకల్ నుంచి వచ్చామండి మా ఫ్యామిలీతో. మాకు చిన్న పాప ఉంది 5 ఇయర్స్. వచ్చిన తర్వాత మేము చెప్పులు ఎక్కడ వదలాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలని కొంచెం టెన్షన్గా ఉండేది. ఇక్కడైతే ఉచిత పాదరక్షలు ప్రవేశం అని ఇక్కడ స్థలము మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే మేము చెప్పులు పెట్టుకొని ఒక టోకెన్ అయితే ఇచ్చారు. మేము ముందుకెళ్ళిన తర్వాత దాన్ని ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి టోకెన్ అయితే మనం చూపించి ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సౌకర్యవంతంగా ఉంది మాకు. దేవస్థానానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్. మేము సకౌండు సర్వారంగా రాజమండ్రి నుంచి వచ్చాము. కళ్యాణోత్సవం చేసుకున్నాము. ఈ చెప్పుల విషయం అయితే ఎక్కడ పడితే అక్కడ పూర్వం ఎక్కడ పడితే అక్కడ వదిలేవారు. ఇప్పుడు సౌకర్యంగా ఇచ్చారు తిరుపతి దేవస్థానం వాళ్ళు. అది టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఫ్రీ షూ కీపింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. దీనికి దేవస్థానం వారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సాయి సుహాస్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈరోజు కళ్యాణోత్సవం చేసుకున్నాను. ఈ చెప్పుల సిస్టమ్ వల్ల చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టడం కొంచెం సౌకర్యంగా బాగుంది కాబట్టి టీటీడీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము దర్శనానికి వచ్చి క్యూ లైన్లో వచ్చినప్పుడు చెప్పులు పెట్టుకోవడానికి పక్కన ఈ కౌంటర్ ఇచ్చి పెట్టుకోవడానికి బాగుంది. ఇది చాలా నచ్చింది, అనుకూలంగా ఉంది, అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సత్యనారాయణ. ఇంతకుముందు దర్శనానికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ వేయాలా అనే ఆలోచన ఉండేది ఎక్కువ. ఇప్పుడు క్యూ లైన్ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి టోకెన్ కౌంటర్ ఉంది. మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయినాక వచ్చాము. రిటర్న్ కౌంటర్లో టోకెన్ ఇచ్చి తీసుకున్నాము చెప్పులు. ఇక్కడ సిస్టమ్ బాగుంది ఇప్పుడు. ధన్యవాదాలు. నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ గతంలో పోల్చుకుంటే మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అప్పుడు ఒక చెప్పులు ఇప్పాలి అంటే దర్శనానికి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం అన్నప్రసాదానికి వెళ్తే అక్కడ ఫ్రీ కౌంటర్, అలాగే దర్శనాలకు వెళ్తే 300 రూపాయలు 300, సర్వదర్శనం అలాగా మనం ఏ దర్శనానికి వెళ్తే అక్కడికక్కడ ఏర్పాట్లు అవి చేయడం జరిగింది. నెక్స్ట్ వెంటనే టోకెన్ కూడా ఇస్తున్నారు. అదే లగేజీలు కూడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతా బాగుందండి. ఈ టీటీడీ చేస్తున్న కార్యవర్గానికి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. చాలా బాగుంది ఏర్పాట్లు అయ్యింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం ఆలయ వీధుల్లో రామానుజుల వారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా ప్రదోష నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, సుగంధ భరిత దివ్య పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చిన్న నంది వాహనంపై ఆశీర్వదనం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతలు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి దివ్య సన్నిధిలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అహోబిలం పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామివారి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని వసంతోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరులు భగవద్ రామానుజల సహితంగా ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తిని కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో వసంతోత్సవాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నందీశ్వరుడు మహాదేవుని ప్రియ భక్తుడు. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలంటే భక్తులు ముందుగా నందీశ్వరుని సేవించడం సంప్రదాయం. ఈ క్రమంలో అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో నందీశ్వర ఆరాధన మహత్తరంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో శనగల బసవన్నకు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై నందీశ్వరునికి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వెండి నంది వాహన సేవ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముందుగా మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను వెండి నంది వాహనంపై ఆసీనులను గావించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు నంది వాహన సేవలో ఆది దంపతులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీశుని సన్నిధిలో ఆండాల అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచెబు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని వేంచెబు చేసి ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయం ఆధ్యాత్మిక ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి మల్లెల అర్చన మహత్తరంగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ విఘ్నేశ్వరుడి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచెబు చేశారు. అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా లక్ష మల్లెలతో అర్చనలను నిర్వహింపజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడప ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప ప్రార్థన పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరించి బిల్వార్చన, లింగాష్టక పఠనాదులతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు.
విజయవాడ నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. స్థానిక విజయాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామివారికి కన్నుల పండుగ అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై తులసి మాలలు, పుష్పమాలలను స్వామివారికి ధరింపజేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవను వీక్షించి తరించారు. ఈశ్వరేశ్వరుడు ఇతడు దివిజులకు శాశ్వతమూరితి జగములకు విశ్వాత్మకుడు ఈ వివిధ జీవులకు విశ్వాత్మకుడు ఈ వివిధ జీవులకు ఐశ్వర్యము మా అంతర్యామి ఐశ్వర్యము మా అంతర్యామి భావించు వారల పాలి భాగ్యమితడు ఆవలని వల అంతర్యామి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరుణాంతరంగిణి శ్రీ అంబికాదేవి సుందరమూర్తిని వర్ణమయ పుష్పాలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే భక్తుల చేత సామూహికంగా సంకల్పం పూర్తి చేయించి అమ్మవారి సన్నిధిలో సమస్త గ్రహదోష నివారణార్థం వారి చేత రాహుకాల అర్చనలను సంప్రదాయబద్ధంగా నిర్వహింపజేశారు. శ్రీకాకుళంలోని బ్యాంకర్స్ కాలనీలో నెలవైన శ్రీ శివబాలాజీ ఆలయం విశేష ఆరాధనలు, హరిహరుల పూజలతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. మాస పూజలను పురస్కరించుకుని ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా సకల ఉపచారాదులతో ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన అర్చకులు ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా మడకసిరి మండలం ఆగలి గ్రామంలోని శ్రీ మల్లాలమ్మ వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రాంత వాసుల కొంగు బంగారు దేవతగా, భక్తుల ఇలవేల్పుగా అమ్మవారు కొలువై పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, సప్త మాతృకా పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే గర్భాలయంలోని శ్రీ మల్లాలమ్మ తల్లి దివ్యమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేష పూజలతో సేవించారు. భద్రాచలంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం అమ్మవారి నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శక్తి రూపిణిగా కొలువుదేరి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే చల్లని తల్లి శ్రీ కనకదుర్గమ్మ తల్లి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రతినిత్యం ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి తేజో విరాజిత దివ్య మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కుంకుమార్చనలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
కడపలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. చైత్రమాస పూజల్లో భాగంగా అమ్మవారికి ముందుగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో శ్రీచక్ర నవావరణ అర్చన ఘనంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చి సామూహిక సంకల్ప పూజలతో కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి అర్చనల్లో పాల్గొని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 64,536 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,37,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.